టాలీవుడ్ లో ఈ ఏడాది వరుస 12 సినిమాలు రాబోతున్న సంగతి తెలిసింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరోసారి టాలీవుడ్ జెండా ఎగరేసే రేంజ్లు ఈ సినిమాలన్నీ కూడా ఉన్నాయి. వందల కోట్ల రూపాయలు పెట్టుబడితోనే ఈ సినిమాలు కూడా తెరకెక్కుతూ ఉండడం విశేషమని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ నిర్మాతలకి కూడా ధైర్యం వచ్చింది. స్టార్ హీరోలతో బలమైన కథని చెప్పి ప్రేక్షకులను మెప్పించగలిగితే పెట్టిన పెట్టుబడి చాలా ఈజీగా వస్తుంది అని అనుకుంటున్నారు. కరెక్ట్ గా సినిమాని మార్కెట్లోకి తీసుకుని వెళ్ళగలిగితే భారీ లాభాలు కూడా వస్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే తెలుగు అగ్ర నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ ని ఈ సినిమాలపై పెడుతున్నారు. ఇక ఏడాదిలో రిలీజ్ కాబోయే 12 సినిమాల వరుస క్రమం చూసుకుంటే ముందుగా ప్రభాస్ కలికి 2898 అయితే ఉంది. జూన్ ఆఖరు లేదా జూలై 5, 12 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందట. పానవరల్డ్ రేంజ్ లో 22 భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ముందుగానే వస్తే పెట్టాలని డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాది రూల్ అయితే రిలీజ్ కానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడతామని చిత్ర యూనిట్ అయితే అనుకుంటుంది. అయితే ఈ డేట్ కూడా మారుతుంది అని మధ్య మధ్యలో గాసిప్ వచ్చినప్పటికీ మేకర్లు మాత్రం అనుకున్న డేట్ కి వస్తామని హింట్ అయితే ఇస్తున్నారు. తర్వాత ఆగస్టు 29వ తేదీన నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో సిద్ధమవుతున్న సరిపోత శనివారం కూడా రిలీజ్ కానుంది. డివివి దానయ్య నాని మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ బోనకల హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 150 కోట్లకు పైగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక మరో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతున్న యాక్షన్ బ్యాడ్ సినిమా దేవర అక్టోబర్ 10న ముందుకు రానుంది. ఈ డేట్ లో కూడా మార్పులు రావద్దని అభిమానులు కోరుకుంటున్నారు. నాగ చైతన్య సాయి పల్లవికి జోడీగా చంద్రముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా తండేలు కూడా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. గీతా ఆర్ట్స్ అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగానే ఈ సినిమా కూడా ఉండబోతుంది అని అర్థమవుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా అక్టోబర్ లేదా డిసెంబర్ లో గ్రాండ్ ఇయర్ గా రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అయిపోతే క్రియేట్ చేయడం గ్యారంటీ అనే మాట అయితే వినిపిస్తుంది. మొత్తంగా ఏడాది అనుకున్న డేట్లకు ఈ సినిమాలు వస్తే మాత్రం మార్కెట్ రేంజ్ అయితే మరింత పెరుగుతుంది అని అనుకుంటున్నారు.